నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే శ్రీ అమలేశ్వరమాశ్రయే. నమస్తే కూర్మరూపాయ విష్ణవే పరమాత్మనే నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. కూర్మపురాణ ప్రవచనం. నారాయణుడు దేవతల్ని ఋషుల్ని ఉద్దేశించి చెప్తున్న జ్ఞానాన్ని వ్యాసుని ద్వారా గ్రహించిన సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు వివరిస్తున్నటువంటి గ్రంథం ఇది. అనేక విషయములు ప్రస్తావన చేసుకున్నాం. అందులో సృష్టి యొక్క సర్గ ప్రతిసర్గ మన్వంతర ఇత్యాది విషయములతో పాటు సాధనకు సంబంధించిన అంశముల్లో భగవత్ ప్రాప్తికి ఏ విధంగా ఉండాలి, అసలు భగవంతుడు అంటే ఏమిటి అని చెప్పేదే ప్రధానంగా పురాణాదుల యొక్క లక్ష్యం. మనం కూడా మఠం వేసి కూర్చుని దానికోసం అది తెలుసుకుందామని. భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవడం, ఆ భగవంతుని పొందడానికి ఏం చేయాలో తెలుసుకోవడం, ఈ రెండే మనకి ప్రధానం. అలాంటి జ్ఞానాన్ని అమ్మవారు చెప్పినది, విష్ణువు చెప్పినది, అదేవిధంగా రుద్రతత్వము ఇత్యాదులన్నిటితో కలబోసుకు చెప్పుకుంటూ ఇంకా సాధనాపరంగా కృష్ణ పరమాత్మ చేసే లింగారాధన, దాని ప్రశస్తి ఇత్యాదులు కూడా వివరించుకున్నాం. ఉపోద్ఘాతంగా ఈశ్వర గీతకు సంబంధించి ఒక ఉపోద్ఘాతాన్ని ఇవ్వడం జరిగింది. ఈశ్వర గీత, గీత అనే ఒక ప్రక్రియ అనేక పురాణాల్లో కనబడుతుంది. మనకి ప్రధానంగా భగవద్గీత లోకల్లో ప్రాచుర్యంగా ఉన్నప్పటికీ కూడా అదే మహాభారతంలో అనేక గీతలు ఉన్నాయని ప్రస్తావన చేశాం. భాగవతంలో కూడా కపిల గీత, ఉద్ధవ గీత అనేది ప్రధాన గీతలు గోచరిస్తున్నాయి. ఇవి కాక భక్తి సంప్రదాయంలో శృతి గీతలు, ఇవన్నీ అనుభూతి గీతాలు. శృతి గీతలు, ఇక గోపికా గీతలు, భ్రమర గీతలు ఇత్యాదులు ఉన్నాయి. వాటి ప్రక్రియ స్వభావం వేరు. శృతి గీతలు కూడా బ్రహ్మతత్వ ప్రతిపాదనే చేస్తాయి. కానీ గీత అంటేనే బ్రహ్మ విద్య అని అర్థము, బ్రహ్మమును తెలియజేయనిది అని. మనం బ్రహ్మం అనే మాట మాట్లాడుతున్నాం, దేవుడనే మాట మాట్లాడతాం, ఈశ్వరుడనే మాట మాట్లాడుతుంటాం. ఇప్పుడు చెప్తున్నది బ్రహ్మ విద్య అయినప్పుడు మరి ఈశ్వరుడు దేవుడు ఎవరు? ఈ ప్రశ్నలు అంటే మనం అన్నిటికీ పర్యాయ పదాలు వాడుతూ ఉంటాం, అయితే దాన్ని ఒక ఫీల్ ఉండదు, వాడుతూ ఉంటాం అంతే ఇక్కడ. అందుకే భగవంతుడు మనకి ఏదో కోరికలు తెచ్చేవాడనో, మనకంటే మహిమాన్వితుడనో ఇలాంటి భావమే తప్ప ఆయన గురించి తెలుసుకోవాలనే భక్తులు ముందు తక్కువ. భగవంతుడు అంటే తెలుసుకోవాలనే ఆసక్తి తక్కువ. ఇక్కడ భగవత్ శబ్దంలో ఏవి చెప్పినా తేలిగ్గా తీసేస్తాం. కానీ వాటి వ్యుత్పత్తి, వాటి విచారణ చేసినట్లయితే భగవత్తత్వం తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు మనస్సు ఆ చింతనలో మునుగుతుంది. మనం ఏది చింతిస్తే అదే అవుతాం. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే విషయ చింతనల వల్ల మళ్ళీ విషయాల్లోనే పడతాం. విషయాలు అనంతములు కనుక ఈ జన్మ చాలగా మళ్ళీ జన్మలు ఎత్తుతాం. అది విష్ణు చింతన చేస్తే విష్ణువుని పొందుతాం. కానీ ఏ చింతన చేయాలో తెలిసింది కదా, విషయ చింతన కాదు విష్ణు చింతన. ఆ చింతన బాగా బలపడడం కోసమే ప్రవచనాలు వినడం, పురాణాలు వినడం, జపాలు చేయడం. ఎందుకంటే ఆ చింతన మాత్రమే మనస్సుకి అలవాటు చేయాలి. మనస్సుకి ఏది అలవాటు అయితే అదే అవుతుంది ఆ మనస్సు. అందుకే ప్రపంచాన్ని మనం అలవాటు చేయించినంతగా పరమాత్మను అలవాటు చేయించలేదు, అది ఒప్పుకొని తీరాలి. చేసి ఉంటే పుట్టేవాళ్ళం కాం కదా. ప్రపంచం బాగా అలవాటు చేసాం కనుకే ఆ వాసన వదలక మళ్ళీ ప్రపంచంలో పడ్డాం. మళ్ళీ ఇందులో పడదలుచుకున్నామా లేక పరమాత్మను పొందదలుచుకున్నామని మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలా వేసుకున్నట్లయితే పరమాత్మను పొందదలుచుకున్నాం అనే లక్ష్యం ఉంటేనే గీత వినాలి, లేకపోతే పక్కన పెట్టేయాలి. అయితే పరమాత్మను పొందాలంటే పరమాత్మ చింతన చేయాలి. చింతన చేయాలంటే ఆయన అర్థం కావాలి కదా. ఒక వస్తువు గురించి ఆలోచించాడు, వస్తువు అంటే లక్షణాలన్నీ తెలిస్తే మీరు వస్తువు గురించి బాగా ఆలోచిస్తారు. అలా పరమాత్మ అంటే ఏమిటో మనకు తెలియజేయడం అనేది గీత యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడే ఎన్ని శబ్దాలు వాడాం, బ్రహ్మము, దేవుడు, ఈశ్వరుడు, పరమాత్మ. ఇది కాక ఆత్మ,
ఈశ్వరుడు బ్రహ్మం ఇలా అనేక రకాల శబ్దాలు వాడుతున్నాం. ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోదలుచుకున్నాం? ఆత్మ గురించా, ఈశ్వరుడు గురించా, బ్రహ్మం గురించా? ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి. దేనికదే అయోమయం ఎక్కడొస్తుందంటే ఆత్మ గురించి చెప్పిన లక్షణాల దగ్గర ఈశ్వరుని అన్వయించుకుని కన్ఫ్యూజన్ వస్తుంది. ఈశ్వరుడు గురించి చెప్తున్నప్పుడు ఆత్మను అన్వయించుకుని కన్ఫ్యూజ్ అవుతాం. ఆ అయోమయం పోగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ, ఈశ్వరుడు, బ్రహ్మం మూడింటి గురించి మాట్లాడదాం. దానికే వివిధ నామాలు. ఈశ్వరుడు అన్నప్పుడు మాత్రం సృష్టి స్థితి లయలు చేస్తున్నప్పుడు ఈశ్వరుడు అనాలి. ఈ మాట అనేక మార్లు మనం చెప్పాం. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఈశ్వరుడికి సులభం. సర్వశాసకుడు ఆయన. ఎక్కడుండి శాసిస్తున్నాడంటే అంతర్యామిగానే అందరిలో ఉంటూ శాసిస్తున్నాడు. అంతేకాని విశ్వంలో ఎక్కడో దాక్కుని చేయట్లేదు. అందరిలో అంతర్యామిగా ఉన్నాడు. స్థావర జంగమాత్మక జగత్తంతా వ్యాపించి ఈశ్వరుడు శాసనం చేస్తున్నాడు. ఈశ్వర రూపం అంటే విశ్వరూపమే. అది మనం 1-10 సార్లు చెప్పుకున్నాం. కానీ విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని ప్రతి దాంట్లో ఉంటూ ఎవడు నియమిస్తున్నాడో విశ్వరూపమన్నా ఈశ్వరుడన్నా ఒకటే. ఆ ఈశ్వరుని మించిన వాడు లేడు కనుక ఆయన మరొక పేరు పరమేశ్వరుడు, మహేశ్వరుడు అన్నాడు. మరి బ్రహ్మం అంటే ఏమిటి? సృష్టి స్థితి లయలు చేసినప్పుడు ఈశ్వరుడు, చేయకపోతే అప్పుడు ఆయన పరమాత్మ, బ్రహ్మము ఇవన్నీ పర్యాయపదములే. అయితే ఆయన సృష్టిలు చేస్తున్నప్పుడు బ్రహ్మము కాడా? ఈశ్వరుడు అయ్యాడు కదా, మరి బ్రహ్మం కాడా అంటే బ్రహ్మమే. సృష్టి స్థితులు చేస్తున్నప్పుడు ఇంత నిర్వహిస్తున్న ఆయన వాటితో మమైకమైపోకుండా వాటిని నియమిస్తూనే తానుగా ఉన్నాడు. అది బ్రహ్మం. కనుక మనం ఇప్పుడు పరమాత్మ 2 రకాలుగా చూస్తున్నాం. విశ్వంలో నిండి నియమిస్తూ ఉన్నవాడిగా ఒకటి, ఇది చేస్తున్న తానుగానే ఉన్నాడు. ఆ తానుగా ఉన్నవాడిని బ్రహ్మం అంటారు. నియమిస్తూ ఉన్నవాడిని ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు ఇద్దరున్నారా? ఎందుకంటే విశ్వాన్ని నియమిస్తున్న తానుగానే ఉన్నాడు కనుక బ్రహ్మమే ఈశ్వరుడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కనుక ఇప్పుడు 2 రకాల జ్ఞానం ఏంటంటే విశ్వాన్ని నియమిస్తున్న సర్వశక్తిమంతుడు ఈ విశ్వంలో ఎన్ని రూపాలతో ఉన్నాడో తెలుసుకోవడం ఈశ్వర జ్ఞానం. తానుగా ఉన్నవాడు ఎంత శుద్ధముగా ఉన్నాడో ఆయన లక్షణములు ఉన్నాయి. శుద్ధము, నిరంజనము, నిర్లేపము, నిర్వికారము, నిరాకారము, ఇవన్నీ బ్రహ్మమును వర్ణించే వర్ణనలు. కానీ ఈశ్వరుడి దగ్గరకు వచ్చి నిరాకారం అనడానికి లేదు, నిర్వికారం అనడానికి లేదు, అన్న తప్పులేదు. ఇది నిర్వికారుడు నిరాకుడైన బ్రహ్మము సృష్టిని నిర్వహిస్తున్నప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడు అన్నీ నియమిస్తున్నాడు, సర్వశక్తిమంతుడిగా గోచరిస్తున్నాడు. కానీ తనదైనటువంటి బ్రహ్మతత్వం నుంచి ఆయన చ్యుతం కాలేదు. అందుకే ఆయన పేరు అచ్యుతుడు. కానీ బ్రహ్మము ఈశ్వరుడు నిజానికి ఒకటే. కానీ సృష్టి చేస్తున్నాడు గనక మన సృష్టిలో ఉన్నాం గనక సృష్టి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈశ్వరుడు అంటున్నాం. ఆయన యొక్క అధీనంలోనే విశ్వమంతా ఉంది అంటే నాతో సహా. విశ్వమంతా ఆయన అధీనంలో ఉన్నది అన్నవాడు కూడా ఆయన అధీనంలో ఉన్నవాడే కదా. కనుక ఆయన అధీనంలో ఉన్నాం కనుక ఈశ్వరుని మనం శరణ పెడుతున్నాం. బ్రహ్మముగా ఆయన గ్రహించాలి, శుద్ధముగా. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి? నీ గురించి చెప్పేది ఆత్మ. ఇప్పుడు నేనెవరు అని ప్రశ్న వేసుకోవాలి. నేను అనగానే ప్రతివాడు నామరూపాలతో చెప్తాడు. మా రమణ మహర్షి కొంచెం వినుంటే నేను గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. హాస్యాలు కూడా వాటి మీద చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జ్ఞానం సరిగ్గా అర్థం కాకపోతే వాటి మీద జోకులు వేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే అయోగ్యుల ముందు జ్ఞానం చెప్పడం వల్ల జరిగే పొరపాటుది. కానీ చెప్తారు పెద్దల జ్ఞానం, పొరపాటున అయోగ్యుడు చెవులో పడుతుంది. ఏం చేస్తాం? కనుక ఆత్మను తెలుసుకోండి, నిన్ను తెలుసుకోవడం. ఇప్పుడు నేనంటే ఏమిటని ఎవరికి వాడు ప్రశ్న వేసుకుంటే వాడు నామరూపాభిమానాలే చెప్తాడు. 8:30 దాటనేయండి. ఎవరు ఒక గదిలో 10 మంది కూర్చొని చేసే డిస్కషన్ ఇంకొకరి గురించి. అవునా లేదా? వాడిలా ఉన్నాడు, వీడిలా ఉన్నాడు, ఎలా ఉన్నారు తెలుసా, అలా బయటకు కనబడుతోంది. కానీ ఇవే చర్చలు చేస్తాం. మళ్ళీ ఈశ్వరుడికి ఎదుగు వింటారు, కూర్చుంటాం. అందుకే ఈశ్వరుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరే, పక్కన విషయం ఆత్మని నిన్ను తెలుసుకో అంటే ముందు నిన్ను ఏమనుకుంటున్నావు ముందు చెప్పు, తర్వాత నువ్వేంటో చెప్తా. అది ఆత్మ గురించి మాట్లాడి అలా మాట్లాడాలండి. నువ్వేమనుకుంటున్నావు ముందు చెప్పు, తర్వాత నువ్వేంటో నేను చెప్తాను. అది ముందు క్లారిటీ ఉండాలి కదా. ముందు నేనంటే ఏమనుకుంటున్నావు, నేనేనండి, నీ పేరు, నీ రూపం, నీ పొసెసివ్నెస్, నీ వేటితో కలిసి ఉన్నావు, నా దేహం, దానికి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన ఉనికి. అది అందంగా ఉంటే మురిసిపోవడం, దానిలో ఏదైనా వికారం వస్తే బాధపడ్డం, ఇవన్నీ ఉన్నాయా లేవా ఒప్పుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన మమకారాలు 2 రకాలుగా ఉంటాయి, రాగం, ద్వేషం. ఇవన్నీ కలిపి నేను అనుకుంటున్నాం మనం. దీని నుంచి అసలు నేను తీయడానికి గురువులు పడే శ్రమ ఉందే, అది మాత్రం సామాన్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ నేను అనుకుంటున్నావు, ఇది నువ్వు కాదంటాడు. ఆత్మజ్ఞానంలో ముందు చెప్పేది ఏంటంటే ఏవేవైతే నువ్వు అనుకుంటున్నావో వాటి ముందు తీసి పారేస్తాడు. అప్పుడు నేనేమిటి, ఇవన్నీ తీయగా మిగిలేదేదో అది నువ్వు అంటాడు. ఇంక మిగిలేదే ఉంది, అన్నీ తీసేస్తే. అది మనకు అర్థం కాదు, కష్టం. అందుకే అన్నిటికంటే కష్టం ఆత్మవిద్య. ఈశ్వరుడు అవతారాలు చెప్తున్నప్పుడు నరసింహస్వామి వచ్చాడు అంటే గొప్ప కనబడ్డట్టు వర్ణించారండి అంటాం. ఇది మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే
మనకి ఇవన్నీ నేను అనుకోవడం ఇవాళ అలవాటు కాదు. ఇది నిన్నటి అలవాటు మొన్నటి అలవాటు అయితే ఇవాళ మాన్పించవచ్చు. ఏడాది అలవాటుని మాన్పించాలంటే కొద్ది రోజులు సరిపోదు. మరి జన్మల అలవాటు అయిపోయింది మనకి. జన్మల నుండి ఏ దేహం పొందితే ఆ దేహంతో ఉన్నవన్నీ నావని పట్టుకోవడం ఇవి అలవాటు అయిపోయింది కనుక అసలు నేను చెప్తే అర్థం చేసుకోవడం మహా కష్టం కనుక సృష్టిలో అన్నిటికంటే కష్టం ఆత్మవిద్య, అందులో సందేహం లేదు. కానీ ముందు చెప్పబోయే విద్య అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఈశ్వరుడు అంటే తెలిసింది, బ్రహ్మం అంటే తెలిసింది, బ్రహ్మమే ఈశ్వరుడు అని అర్థమైపోయింది. ఎందుకు ఈశ్వరుడు అన్నామో తెలిసింది. అని ఈశ్వరుడైనా బ్రహ్మస్థితిని జారడు. ఇప్పుడు ఆత్మ గురించి చెప్పాం అంటే వాళ్ళిద్దరికి డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. వేరు తెలిసిపోయింది. ఈశ్వరుడు వేరు, బ్రహ్మము వేరు, ఆత్మ వేరు. అంటే నేను వేరు ఆయన వేరు కదా. ఆయన అధీనంలో ఉన్నవాడిని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అసలు నేను చెప్తున్నాడు. ఇవన్నీ తీసేసే నేను చూస్తే వాడెవడు? ఇప్పుడు వాడు చెప్పాలి అసలు ఇవన్నీ తీసేసిన అంటే నామ రూప తద్గతమైన అహం మమ అన్నీ తీసేసి శుద్ధమైన నేను స్వభావం ఏమిటి? దేహం నేను అనుకుంటే నేను పుట్టాను చచ్చాను కదా. ఆత్మ నేను అనుకుంటే పుట్టలేదు చావలేదు, కానీ నేను పుట్టని వాడిని చావని వాడిని అంతే కదా. అదేవిధంగా దేహం అంటే మళ్ళీ ఒకటి తెలుసుకోవాలి, కనబడిస్తున్న దేహం మాత్రమే కాదు, నాలో ఉన్న మనస్సు, బుద్ధి, ప్రాణాలు, ఆలోచనలు ఇవన్నీ దేహంలో భాగమే. అవి కూడా తీసి పారేసి ఇంక నువ్వెవరు? ఆలోచన తీసేసావు, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలు అవన్నీ నేను కాదనిస్తావు, అప్పుడు నేనెవరు? ఆ నేను ఈశ్వరుడుగా ఏ బ్రహ్మం ఉన్నాడో ఆ బ్రహ్మమే నేనవుతాడు. అది ఆత్మవిద్య అంటే అర్థం. ఇవన్నీ తీసి పారేస్తే మిగిలిన ఏ శుద్ధమైన ఆత్మ ఉన్నదో అది మునుపు చెప్పిన బ్రహ్మమునకు వేరు కాదు. అంటే సీరియస్నెస్, అటెన్షన్ ఎంత అవసరమో బ్రహ్మ విద్యకు చూడండి ఇక్కడ. అందుకే అంత తేలిగ్గా చెప్పట్ట. ఆ కారణం చేతనే నచికేతుడు గింజుకుని అడిగినా యముడు చెప్పలేదు. కఠోపనిషత్తు చదవండి. అలాంటి చదివే కన్నా అమ్మో అంత గొప్ప విద్య అని అటెన్షన్ తెచ్చుకోవాలి. అరే మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళితే ఆ లెక్క అర్థం కావడం కోసం ఎంత అటెన్షన్ పెడతారో అందులో 10% కూడా ప్రవచనం దగ్గర పెట్టకపోతే తప్పు అవునా కాదా చెప్పండి ఇక్కడ. అరే ఆఖరికి ఒక సీరియల్ చూడడానికి పెట్టే అటెన్షన్ కూడా ఇక్కడ పెట్టట్లేదు. ఇంకా ప్రార్థనా శ్లోకం అవుతుంటేనే ప్రిపేర్ అయిపోతారు. దేనికో చెప్పక్కర్లేదు, భంగిమను బట్టి మేము పోల్చొచ్చు. అంటే ఎంత తేలిక భావం అండి విద్య మీద. బ్రహ్మ విద్య కోసం ఎంత తప్పించిపోతే దొరుకుతుంది ఇక్కడ. తప్పించి ఎలా ఆశ్రయించాలి గురువుని, గురువు దగ్గరికి ఎలా వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రష్టైన సేవ ఎంత తపన పడాలండి. అర్జునుడు ఎంత ఏడ్చాడని చెప్పమని ఇక్కడ. ఆ తపన లేకుండా రాదు ఇది. అందుకే సర్వేంద్రియాన్ని ఏకాగ్రపరచాలి. అయితే అదే సమయంలో ఒక విషయం ఉంది, అందరూ అన్నీ గ్రహించలేరు, అది కూడా ఒప్పుకుంటుంది. అందుకే అధికార భేదం అనుకుంటే అద్భుతంగా చెప్పిన ఒకే ఒక్క మతం, ఒకే ఒక్క ధర్మం, హిందూ ధర్మం మాత్రమే. అధికార భేదం తరించాల్సిన అవసరం అందరికీ ఉంది, కానీ తరించగలిగిన పరిస్థితులు అందరివి ఒకటి కావు. కొందరు బ్రహ్మం అంటే అర్థం కాదు, ఈశ్వరుడు అంటే అర్థమవుతుంది. అది కూడా పూర్తి అర్థమైందా? ఏదో కొంత. ఈశ్వరుడు మాత్రం పూర్తి అర్థమయ్యేంటి? మన దృష్టిలో భగవంతుడు అంటే మనకంటే హై పవర్ కనుక ఆశ్రయిస్తే మనకి ఏదో చేసేస్తాడు, చేయకపోతే ఉన్నాడో లేదో డౌట్. ఇది సాధారణంగా ఉండే డౌట్. అసలు ఈశ్వరుడు అంటేనే మనకు అర్థం కాదన్న విషయం అర్థమైపోయి ఉంటుంది శ్రద్ధగా వింటే. అర్థం కాదన్న విషయం అర్థం అవ్వడానికి కూడా అటెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే అంత సర్వశక్తిమంతుడి విశ్వరూపం చూపించినప్పుడు ఏదో మనకు సినిమాల్లో చూపించినప్పుడు 1000 చేతి ముఖాలతో కనబడ్డ విశ్వరూపం, దాని ఫోటో తీశారు అంటే అది విశ్వరూపం ఎలా అవుతుందండి? అంటే కొన్ని ఇంచీలు ఉన్నది కొన్ని మీటర్లు అయింది అంతే తప్ప మీటర్లేగా అది విశ్వరూపం ఎలా అవుతుంది? అది కొరత కండింది. కానీ విశ్వరూపం బొమ్మ వెబడి వేయలేడు. విశ్వమంతటిని ఒక ఈశ్వరుడిగా చూడటమే విశ్వరూపం. ఒక్క మాట మనం చెప్పుకున్నామే, ఈశ్వరుడికి విశ్వరూపం అంటే అది కూడా అందడం కష్టమే. తత్రాపి అశక్త, ఆ మాటలు మాటిమాటికి తత్రాపి అశక్త అశక్య అని ఎందుకు చెప్తుంది పురాణం అంటే అది కూడా పొందలేని వాళ్ళు ఉంటారు. ఏదో పొద్దున్నే దేవుడికో దండం పెట్టి వెళ్ళిపోయి మాకు ఎందుకండి ఇవన్నీ అని వాళ్ళకి ఏం చెప్తారు? మీరు అక్కడ కూర్చొని ఆత్మ చెప్తే చెప్పిన వాడికి పాపం తప్పు. ఎందుకంటే అధికార భేదం అనేది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎల్కేజీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎంఏ క్లాస్ చెప్తే అంత దోషం అండి ఇక్కడ. అలాగే వీటికి కూడా అధికార భేదం ఉంటుంది. ఒకటి, నీకు ఏం కావాలో నీకు క్లారిటీ ఉండాలి, అది తెలుసుకోవడానికి ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడు కూర్చుంటే ఏమైనా అర్థమవుతాయి. అందుకే అంత తేలిగ్గా అర్థం కాక ఒక్కొక్కరికి నువ్వు విగ్రహారాధన చేసుకో, నామస్మరణ చేసుకో. ఇంకా మనం జ్ఞానం చెప్పరంటే చెయ్యవయ్యా అంటారు గురువులు, చెప్పరండి ఇక్కడ. ఎందుకంటే వాడికి అది పొందడానికి ఇంకా అర్హత రాలేదని కొన్ని సాధారణమైనవి చెప్పి చేయిస్తుంటారు. అలా ఒక స్థితికి వస్తే ముందు భగవంతుడి దగ్గర నిదానంగా కూర్చోవడం చేతనవ్వాలి. అప్పుడు వాడికి ఏకాగ్రత, చిత్తశుద్ధి ఏర్పడితే తెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికి తెలిసిందని బ్రహ్మము, ఈశ్వరుడు, ఆత్మ ఈ మూడింటి గురించి మాట్లాడితే బ్రహ్మం అంటే ఏంటో చెప్పం, ఈశ్వరుడు అంటే ఏం చెప్పం.
కానీ ఈశ్వరుడు ఇంత పని పెట్టుకుని విశ్వం నడుపుతున్న ఆయన బ్రహ్మమే. నేనని పట్టుకుని ఉన్న జీవుడు ఎవడైతున్న ఆత్మగాడు వాడు ఇవన్నీ పరిహరిస్తే మిగిలిపోయిన శుద్ధము బ్రహ్మమే. కానీ మిగిలింది ఏది? ఎవడు ఈశ్వరుడుగా, ఎవడు జీవుడుగా, ఎవడు బ్రహ్మముగా ఉన్నాడో మూడు కలిపి బ్రహ్మమే. ఆ జ్ఞానం కలిగించే విద్య పేరు బ్రహ్మ విద్య. అది ఆత్మగా తెలుసుకోవడమే ఆత్మవిద్య. బ్రహ్మమును ఆత్మగా తెలుసుకోనంత వరకు ముక్తి లేదు. అది నువ్వు తెలుసుకున్నాక ఆత్మ వేరు బ్రహ్మం వేరు కాదు. అప్పుడు ఆత్మ బ్రహ్మం ఒకటే అయిపోయింది. దాన్ని జీవ బ్రహ్మ ఐక్యం అంటారు. అది కొత్తగా ఒకటి కాలేదు, అది ఒకటై ఉంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ జీవుడు బ్రహ్మములు ఐక్యం అయిపోయాడండి. అంటే ఇంతవరకు దూరంగా ఉన్నాడా? మోక్షం అంటే ఇదివరకు లేనిది ఏది వచ్చినా మళ్ళీ ఉండదు. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇదివరకు లేనిది ఏది వచ్చినా మళ్ళీ ఉండదు. అది శాస్త్రం. అంటే ఇంతవరకు మోక్షం లేదు కదా, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఉండదు. అది అంటే మోక్షం వచ్చేది కాదు, ఉన్నది అన్నాడు ఇక్కడ. ఉన్నది తెలుసుకోవడమే జ్ఞానం. అది జ్ఞానాదేవై కైవల్యం అనే మాటకు అది అర్థం. అక్కడ ఉన్నది తెలుసుకోవడం. ఎక్కడ తెలుసుకోవడం అంటే పుస్తకాలు తెలిసిపోయిందండి. ఆత్మబ్రహ్మ ఒకటేగా. అలా తెలిసిపోతే ఎలాగా? ఎవరైనా పొరపాటున ఏకాగ్రంగా కూర్చుని శ్రద్ధగా విన్నవాళ్ళు అయితే వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ అది సరిపోదు. వాళ్ళ విషయం తెలిసింది, అనుభవానికి రావాలి. ఇక్కడ బ్రహ్మం అనగా ఎంత అఖండము, అనంతము, నిర్వికారము, నిరాకారము, నాసరహితము. నువ్వు అంతవాడివైపోతావు. అంతవాడి అయిపోవడం ఏంటి? అంతవాడివే నువ్వు. కానీ దేనికి అంతముందో, ఏది నశిస్తుందో, దేనికి ద్వంద్వములు ఉన్నాయో అవన్నీ నువ్వు అనుకోవడం వల్ల నీకు చికాకు వచ్చింది. ఇక్కడ ఏది కాదో అది నువ్వు అనుకుంటున్నందుకు ఆ కాదన్న తీసిస్తే ఏది మిగిలిందో అది నువ్వు. దాని ఇషీకవత్ అని ఒక మాట చెప్పారు. ఇషీకవత్ అంటే ఒక ఆకులో ఈనెను తీసినట్టు నేనని తీయని చెప్పాడు ఇక్కడ. అంటే ఆకులో అంతటి కలిసిపోయి ఈనుంది కనుక నేను కానీ ఈయనే ఈ ఉపాధులతో కలిసిపోయేందుకు కనుక దాని నుంచి వేరు చేయి. ఉపాధుల నుంచి నేను వేరు చేయి. ఎలా వేరు చేస్తాం? ఈయన కొంత సులభం అండి, తీసుకుని లాగేవచ్చు. నేను ఎలా వేరు చేస్తావు? శరీరం నుంచి పీకి పారేస్తావా? పీకి పారేయడానికి అది వస్తువు కాదే. శరీరం వస్తువే, కానీ నేను వస్తువు కాదే. అప్పుడేం చేయాలి? విచారణ అన్నది అక్కడ చెప్పారు. ఇక్కడ విచారణ చెయ్యి. ఇందాకే చెప్పాం విచారణ అనే మాట. ఏది నువ్వు ఆలోచిస్తావు అది నువ్వు అవుతావు. నువ్వు కానిదాన్ని ఆలోచించి తగిలించుకున్నావు. నువ్వు ఏదవునో అదే ఆలోచిస్తే అదిగా మిగిలిపోతావు. ఇది తెలుసుకో. నువ్వు కాని దేహాదుల్ని నువ్వు అనుకుంటూ ఉండడం వల్ల దేహాలు పొందుతున్నావు. నువ్వే అయిన బ్రహ్మం ఏమిటో నువ్వు విచారణ చేసే ముందు బ్రహ్మం ఏమిటో అర్థం చేసుకుని అదే నేననే భావాన్ని గురువు ద్వారా గ్రహించి నిరంతరం మననం చేస్తూ 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 ఉంటే అదే అయిపోతావు కాదు, అదిగా మిగిలిపోతావు. ఇక్కడ ఇదండి మొత్తం బ్రహ్మ విద్య అయిపోయింది. చిన్న చిన్న తేలిక మాటలతో చెప్పినట్లయింది. ఈ ఒక్కటి భావం దృష్టిలో పెట్టుకుని బ్రహ్మము, ఈశ్వరుడు, ఆత్మ ఈ విభాగం గుర్తుపెట్టుకుంటే విభాగం లేనే లేదయ్యా. భాగం ఉన్నట్టు కనబడుతుంది కానీ భాగం లేదు, ఒకటే అని ఎరుక కలిగితే అప్పుడు తాను బ్రహ్మమే, తాను చూస్తున్న విశ్వరూపమైన ఈశ్వరుడు బ్రహ్మమే, బ్రహ్మము బ్రహ్మమే, మూడు కలిపి ఒకటే మిగులుతుంది. అప్పుడు రెండు లేవు కనుక దాని పేరు అద్వైతం అంటారు. ఇక్కడ అది సిద్ధాంతం ముందు అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వెంటనే అందరికి అద్వైత అనుభూతి వచ్చేస్తుందని మాత్రం చెప్పడం తప్పు. ఇది ఎన్ని జన్మలు చేస్తే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని వాడు చెప్పాడు. అనేక జన్మలు గడిచాక జ్ఞానవంతుడు నన్ను పొందుతాడు. అనేక జన్మలు గడిచాక వారి ఉపన్యాసంలో అందరికీ అద్వైత సిద్ధి వస్తుందని చెప్తే చెప్పిన వాడిది మహాపాపం, తప్పది, అశాస్త్రీయం, జరగదది. కనుక ఇప్పుడు మనం గమనించవలసింది ఇన్నాళ్ల వినికిడి వల్ల దీన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మము, ఈశ్వరుడు, ఆత్మ అన్నప్పుడు మూడింట్లో ఒకటిగా ఉన్న దాని లక్షణాలు ఏమిటో తెలుసుకొని ఆ ఒకటిని గ్రహించకుండా అడ్డొచ్చేదేమిటో గ్రహించి అడ్డొచ్చే వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం సిద్ధాంతం, ఏకత్వం. దాన్ని పొందడమే సిద్ధి. దానికి కావలసిన సాధన మార్గం చూపిస్తున్నాడు. ఇదంతా కలిపితే బ్రహ్మ విద్య అని చెప్తారు ఇక్కడ. అంటే పురాణంలో రాజవంశ కథలు చెప్తూ ఈ కథ చెప్తూ మధ్యలో యుద్ధాలు కూడా చెప్పాడండి. ఆ యుద్ధం ఈ యుద్ధం అన్నీ చెప్పారు ఇక్కడ. రాక్షసుడు రావడం, వెంటనే జయధ్వజుడు వెళ్ళి విష్ణువుని ఆశ్రయించడం, యుద్ధ కథలు ఎన్నో వచ్చాయి. ఇలా పురాణాల్లో యుద్ధ కథలు కూడా ఉంటాయి. ఇన్ని చెప్తున్న పురాణాలు బ్రహ్మ విద్యని ప్రతి చోట ఎలా చూపిస్తాయి అనేటువంటి అంశమే మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. అలాంటి బ్రహ్మ విద్యను ప్రస్తావన చేయడమే కాకుండా నువ్వున్న స్థితిలోంచి నువ్వు ఎలా సాధన చేయాలో చెప్పుకొస్తాడు. అది గొప్ప విషయం అండి. ఇక్కడ ఈ విభాగం ముందు తెలుసుకోకపోతే మాత్రం గీత అయినా ఏదైనా కన్ఫ్యూజన్ ఇస్తుంది. ఒక్కొక్క చోట సర్వశక్తిమంతుడు, సృష్టిలై కారకుడు ఈశ్వరుని వర్ణిస్తున్నట్టు కనబడుతుంది, ఇంకో నిర్గుణమైన బ్రహ్మని చెప్పినట్లు కనిపిస్తుంటుంది. ఇక్కడ అది ఎక్కడికక్కడ మనం జాగ్రత్తగా వేరు చేసుకుంటూ మళ్ళీ అంతా ఒకటని గ్రహించగలగాలి. ఆ ప్రయత్నం ఈ ఉపోద్ఘాతం వల్ల మనం సులభంగా ఈ విద్యలో తెలుసుకోవచ్చని ఈశ్వర గీతను ప్రారంభించుకుంటున్నాం.
ఆ ఈశ్వర గీత జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేసి నిలబెట్టమని ఈశ్వరుని శరణు పెడదాం. అందుకే ఈశ్వరుని గురువుగా ఆశ్రయించడమే అన్నిటికంటే గొప్ప సాధన. ఎందుకంటే జ్ఞానాదేవ కైవల్యం కనుక జ్ఞానం ఆయనే ఇవ్వాలి. గురువు కాకపోతే ఎవడెవడండి? లేదండి మేము గురువుగారి దగ్గరికి వెళ్ళామంటే ఆయన అక్కడ తెచ్చి పెట్టాడు. గురువుగారు చెప్పినా నీకు స్పష్టంగా అర్థం కావాలి కదా, అర్థమైంది చెయ్యాలని బుద్ధి పుట్టాలి కదా, చేసిన తర్వాత అది అందాలి కదా. కనుక లోపల అసలు గురువుగారు ఉన్నారు, బుద్ధిగారు. మీకు ఎదురుగా గురువుగారు చెప్పినా మీ బుద్ధి పుడితే గారు వినరు, బుద్ధి పుడితే గారు చేయరు. కానీ గురువుగారి కంటే గొప్పది ఏమిటి? బుద్ధి. ఆ బుద్ధిని కూడా ప్రేరేపించే పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఇది వినే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇంతవరకు సూత పౌరాణిక ద్వారా వీరు విన్నటువంటివి విస్తారంగా పురాణ విజ్ఞానాన్ని వింటున్నారు. వింటున్న వాళ్ళే భవతా కథిత సమ్యక్ సర్గ స్వయంభువ ప్రభో బ్రహ్మాండస్య ఆది విస్తారో మన్వంతర వినిశ్చయ. నీ ద్వారా ఇప్పటి వరకు సర్గము, ప్రతిసర్గము, స్వయంభూ మనువులు, అదేవిధంగా బ్రహ్మాండం యొక్క విస్తార స్వరూపము, మన్వంతర గాథలు, వంశానుచరితములు అన్నీ విన్నాం. చాలా సంతోషం. వాటితో పాటు నువ్వు చెప్పినది ఒకటి ఉంది, అది కూడా కలిపి చెప్పావు, నువ్వు చెప్పకపోలేదు. అదేమిటంటే తత్ర ఈశ్వరేశ్వరో దేవో వర్ణిభిర్ధర్మతత్పరై జ్ఞానయోగరతే నిత్యం ఆరాధ్య కథితస్తయా. ధర్మతత్పరులు, జ్ఞానయోగమునందు ఆసక్తి కలిగినటువంటి వారు ఈశ్వరేశ్వరుడైన దేవదేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో కూడా చెప్పావు. అంటే ఇప్పటివరకు చెప్పిన దాని సారాంశం 2 శ్లోకాలు చెప్పారు. మాకు ఇప్పుడేమో తెలుసుకోవాలని ఉందంటే, అంటే ప్రశ్నలో ఎంత స్పష్టత ఉంది కదా, అంత స్పష్టమైన ప్రశ్న వేశారు కనుక దానికి తగ్గ సమాధానం చెప్తున్నాడు. పైగా ఇంత విన్నాక వాళ్ళకి కలిగింది బుద్ధి. పైగా ప్రవచనం కూడా మనం ప్రారంభంలో లేని ఏకాగ్రత మధ్యలోకి వస్తుంది, చివరికి పోతుంది, అది వేరే విషయం. కానీ అలాగా డెవలప్ అవుతుంది. అందుకే క్రమంగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఆ ప్రశ్న పుట్టింది. Oh